వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే రాజమండ్రి అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్. సో హాయ్ సిస్టర్. హాయ్. ఎలా ఉన్నారు? బాగుంది. రాజమండ్రి బాగుందా? బాగుంది. ఏంటి మీ నేమ్ ఎక్కడ లేదు, రాజమండ్రి అమ్మాయేనా? కాదు, నా నేమ్ వచ్చి స్వప్న. స్వప్న. మా ఊరు వచ్చేసి రాజమండ్రి దగ్గరలో ఒక 20 కిలోమీటర్స్లో తాపేశ్వరం. అది తాపేశ్వరం. నాకు రాజమండ్రి అంటే చాలా ఇష్టం. గోదావరి కానీ ఇంకా అక్కడ ప్రతిరోజు 20 కిలోమీటర్స్ ఉన్నా వెళ్ళి లొకేషన్స్ అవన్నీ చూసుకుంటాను. ఎడ్యుకేషన్ ఏంటి మరి, ఎంతవరకు చదువుకున్నారు? నేను 6th వరకే చదువుకున్నాను. 6th వరకేనా? ఎందుకని? మా డాడీ చిన్నప్పుడే చనిపోయారు. మా మమ్మీ ఒక్కతే, ఇంకా మేము 4 అమ్మాయిలు. ఇంక 6th వరకే చదువుకున్నాం. మా మమ్మీ ఏమన్నదంటే చదువుకుంటా అని చెప్పాను. ఇంక నువ్వు చదువుకుంటే ఎలా, ఇంకా ఉన్నారు కదా, నేను ఒక్కదాన్ని చేయలేము కదా. ఇంకా మా ఫ్యామిలీ ఉంటుంది కదా, చుట్టాలు వీళ్ళందరూ వాళ్ళు కూడా అన్నారు. మా నాన్న చనిపోయిన కాడి నుంచి వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చేవారు కాదు, మమ్మల్ని చూసేవారు కాదు. ఇంకప్పుడు మా మమ్మీ నన్ను చదువు అనిపించి పెట్రోల్ బంక్లో చెప్పించి. ఏం చేస్తుండే మరి? 6th క్లాస్ నుంచే వర్క్ స్టార్ట్ అయిపోయింది, చదువు మానిచ్చేసి. పెట్రోల్ బంక్లో చేస్తే ఫస్ట్ పెట్రోల్ బంక్లో ఏం చేస్తుండే? పెట్రోల్ కొట్టే. ఆహా. పెట్రోల్ కొడుతుంది తాపేశ్వరంలో బంక్లోనే చేస్తాను. ఇంకా అలా మా మమ్మీ ఏమో హోటల్లో పనిచేస్తుంది, గిన్నెలు కడగడం హోటల్లో పనిచేస్తుంది. అప్పుడు ఇలా మా చిన్న చెల్లి అయితే చదువుకుంటుంది అప్పటికి కూడా. మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది, మా చెల్లికి కూడా మ్యారేజ్ అయింది. మేము 4 అమ్మాయిలు. ఇంకా చాలా ఇదయ్యాం. ఓకే. ఇప్పుడు డాడీ అంటే ఏ వయసులో ఉన్నప్పుడు చనిపోయారు? నాకు ఒక 10 years ఉంటాయి. ఎలా, ఏమైంది? కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. మేము ఇటుక బట్టీలు ఉంటాయి కదా అక్క, ఆ ఇటుక బట్టీలో చేస్తుండే మా డాడీ. ఇలా ఒక 10,000 అప్పు తీసుకొని అక్కడ చేస్తారు కదా, అవును, అలా చేస్తాం. మా అమ్మ, మా నాన్న, మేమందరం. అంటే నేను మా నాన్నమ్మ దగ్గర ఉండే, నేను మా చెల్లి చదువుకున్నాను. మా అక్క, మా అమ్మ, మా నాన్న బట్టీలో పనిచేస్తారు. ఇంకా బట్టి పైన వర్షం వచ్చింది, వాన పడుతుంటే బరక కప్పుతారు కదా అక్క, కప్పేటప్పుడు మా మమ్మీ కప్పింది, తీసేటప్పుడు మా డాడీ తీస్తే ఇక్కడ తగిలి కొట్టుకొని చనిపోయారు. తీయడానికి కూడా అవ్వలేదు, మాకు పైన ఉన్నారు కదా. ఇంకా మమ్మల్ని చూస్తూ చనిపోయారు. కిందకి తీసుకొచ్చేటప్పటికి మెయిన్ వైరు ఆఫ్ చేయడానికి కుదరదు, ఆఫ్ చేస్తే ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది అన్నారు. అదేంటి, మనిషి ప్రాణం పోతుంటే? ఇంకా ఆఫ్ చేసేటప్పటికి అప్పుడు కూడా ఫోన్ చేసి ఆఫ్ చేయండి అని చెప్తే, ఇంకెలాగో చనిపోయారు కదా, ఇప్పుడు మేము ఆఫ్ చేయలేమని చెప్పారు. ఒక ఈజీగా ఇంకా మాకు ఎవరు సపోర్ట్ లేరు కదా అక్క, ఇంకేం పట్టించుకోలేదు. అప్పటి నుంచి ఇంకా ఎవరు కూడా ఇంటికి రాకపోవడం, మమ్మల్ని ఇంట్లోకి రానివ్వకపోవడం. ఒక చిన్న గుడిసెలో ఉండేవాళ్ళం అక్క మేము. అది వాన వచ్చేస్తుంది బాగా, చిన్న గిన్నెలు ఉంటాయి కదా అక్క, ఆ గిన్నెలు పెట్టుకునే వాళ్ళం. వాన పడకుండా చాలా ఇబ్బంది పడ్డాం. మా అమ్మకి మీరు 4 ఆడపిల్లలే? అబ్బాయిలు అబ్బాయిలు ఎవరు లేరు? లేరు. డాడీ ఉండి డాడీ కూడా కరెంట్ షాక్కి చనిపోయారు. ఇంకా అబ్బాయిలు ఎవ్వరు మా లైఫ్లో లేరు. అప్పుడు మాకు గవర్నమెంట్ ఒక స్థలం ఇచ్చింది అక్క. అప్పుడు మా నాన్న చనిపోయాక 1 లక్ష రూపాయలు బట్టి ఉంటుంది అక్క, 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులతో అక్కడ రేక్ షెడ్ వేసుకున్నాం. రేక్ షెడ్ వేసుకొని మా మమ్మీ, నేను చాలా బాధ పెట్టారు ఈ చుట్టాలు అయితే.